ఒక ఊరిలో అందమైన కూరగాయల తోట ఉంది. అందులో చాలా అందమైన టొమాటోస్, వంకాయలు, లేత లేత బెండకాయలు, క్యారెట్స్, క్యాబేజ్, ముఖ్యంగా మనకి ఎంతో ఇష్టమైన బంగాళదుంప మొక్కలు కూడా ఉన్నాయి. ఇన్ని రంగురంగుల కూరగాయల మొక్కలతో తోట చాలా అందంగా ఉంది. కానీ ఈ అందమైన కూరలన్నీ బంగాళదుంపని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేవి. ఓయ్ మురికి బంగాళదుంప, నువ్వెందుకు ఎప్పుడు మట్టిలోనే ఉంటావు? సూర్యకిరణాలు తాకితే ఎంత బాగుంటుందో తెలుసా అని అంది టొమాటో. బెండకాయలు, మిగతా కూరలు బంగాళదుంపతో ఇట్లా అన్నాయి, నువ్వు బయటికి రాలేకపోతున్నావంటే నువ్వు చాలా బలహీనుడు అని అర్థమవుతోంది. బంగాళదుంప చాలా బాధపడింది. ప్రతిరోజు ఇలా అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేనేం తప్పు చేశాను? నాలో బలహీనతలే ఎందుకు చూస్తున్నారు? చక్కగా నాతో స్నేహంగా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంది. ఒకరోజు ఆ ఊరిలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు పడక, నీరు లేక ఆ తోటలోని మొక్కలన్నీ వాడిపోవడం మొదలైంది. కానీ బంగాళదుంప మొక్క మాత్రం చక్కగా ఉంది. ఎందుకంటే అవి ఎప్పుడూ వాటి వ్రేళ్లలో నీటిని, పోషకాలని దాచుకుంటాయి. ఇలా తోటలోని మొక్కలన్నీ వాడిపోవడం చూసి బంగాళదుంప చాలా బాధపడింది. బంగాళదుంప మొక్కలన్నీ మిగతా మొక్కలకి నీటిని, పోషకాలని పంచుకుందామని అనుకున్నారు. వాటి వ్రేళ్ల ద్వారా నీటిని, పోషకాలని ఇతర మొక్కలకి పంచుకున్నాయి. దీని ద్వారా మొక్కలన్నీ మళ్ళీ చక్కగా పెరిగాయి. వడిలిపోతున్న కూరగాయలు కూడా చక్కగా అందంగా పెరిగి తోట అంతా మళ్ళీ కలకలలాడింది. రైతు బంగాళదుంప చేసిన పనికి ఎంతో ఆనందపడ్డాడు. నువ్వు వట్టి బంగాళదుంపవే కాదు, ఈ తోటని నువ్వే రక్షించిన హీరోవి అని చాలా థాంక్స్ చెప్పాడు. తోటలోని కూరగాయలన్నీ వాటి తప్పుని తెలుసుకుని చాలా బాధపడ్డాయి. బంగాళదుంపకి సారీ కూడా చెప్పాయి. మనలో ఏ ఒక్కరూ తక్కువ కాదు. మన బలాలు వేరు వేరు కావచ్చు, కానీ మనం ఎప్పుడూ కలిసి ఉండాలి అని బంగాళదుంపతో అన్నాయి. అప్పటి నుంచి అన్ని కూరగాయలు కలిసిమెలిసి ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.